విభజించబడినప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది, భారతదేశం ఏర్పడింది, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. ముస్లింలు ఇక వాళ్ళు వేరే దేశానికి పరిమితమయ్యారు కాబట్టి కొద్దిమంది భారత్లో ఉన్నప్పటికీ భారత్ అనేది హిందూ దేశం కావాలి. అది కాలేదు. ఇక్కడ నుంచి అంతకు పూర్వపు కుహనా లౌకికవాదమే ప్రవేశించింది. మన దేశానికి జాతీయ గీతం ఏది కావాలి, నేషనల్ యాంతం ఏది కావాలనేది రాజ్యాంగ పరిషత్తులో సమావేశాల్లో మాట్లాడటం ప్రారంభించారు. మరి ఇంత స్ఫూర్తిదాయకమైన వందే మాతరాన్ని కాదనేది సాహసం లేదు. అందువల్ల వీటికి అడ్డంకులు చెప్పడం ప్రారంభించారు. నెహ్రూ గారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ వందే మాతరానికి 3 అభ్యంతరాలు చెప్పాడు. లోపల ఈ అంశమేమో ముస్లింలని అపీల్ చేయటం, సంతోషకరమైన విధానం. లేదా ముస్లింలు కూడా అనకూడదు, ఎందుకంటే ముస్లిం లీగ్ని లేదా ఆ ముస్లిం లీగ్ వారసత్వంగా ఉన్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే. అసలు విషయం ఏంటంటే అది, కానీ పైకి చూపించే కారణాలు వేరే ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే అంతర్జాతీయమైనటువంటి సమావేశాల్లో ఈ పాట పాడడానికి అనుకూలంగా లేదు, ఇది భారతదేశం యొక్క పూర్తి ప్రాంతీయతని సూచించడం లేదు, దీని బదులుగా జనగణమనని పెట్టుకుందాం మనం. జనగణమన అయితే ఒక మహానాయకుడు రవీంద్ర ఠాగూర్ గారు రచించారు అంటూ ఈ 3 అంశాలు ముందు పట్టుకొస్తున్నాడు ఆయన. అంటే తాను చెప్పదలుచుకున్న దాని మీద బయటికి చెప్పడం అనేది కుదరక ఇది ఈ 3 కారణాలు చెప్పడం ప్రారంభించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది రాజ్యాంగ పరిషత్తులో తమ యొక్క వాదన వినిపించారు. అందులో కేటీ షా, చాలా సుప్రసిద్ధ రాజ్యాంగవేత్త ఆయన, అదేవిధంగా మనకి హెచ్వి కామత్ రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున ఆయన కామెంట్స్ చేశారు, రాజ్యాంగ రచనలో ప్రధానమైన పాత్ర వహించారు ఆయన. కేఎం మున్షి, గోవిందదాస్, ఇటువంటి వాళ్ళు అనేక మంది వందే మాతరం యొక్క గొప్పతనాన్ని చెప్తూ వాళ్ళు వాదించడం, మాట్లాడడం ప్రారంభించారు. చక్కగా వివరించారు కూడా వాళ్ళు. ఇది మనకు కనబడుతుంది. అలా అయితే ఎప్పుడైతే ఈ సంగీతానికి కుదరదు, అంతర్జాతీయంగా సమావేశాల్లోనో జాతీయ సమావేశాల్లోనో పాడటం కష్టమని అన్నారు, వెంటనే దేశ పరివ్యాప్తంగా దాని మీద రకరకాలటువంటి సంగీతాలను కూరుస్తూ, రాగాలు కూరుస్తూ అనేక పాటల్ని పాడే విధానాలు బయటకు వచ్చినాయి. కృష్ణారావు పులంబేకర్ అంటే ఆయన చక్కగా ఆయన ఒక సంగీత విద్వాంసుడు. తన ప్రతి కార్యక్రమాల్లో వందే మాతరాన్ని పూర్తిగా ఆయన ఆలపించేటువంటి ఒక సంస్కారం కలిగిన వ్యక్తి. ఆయన జింజోటి రాగంలో దీన్ని సమకూర్చి నెహ్రూ గారికి టెలిగ్రామ్ పంపించారు, మీరు వస్తే ఒకసారి విందురు కానీ మీరు, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట వినండి, ఇది సంగీతబద్ధం కాదనేది తప్పు, నిజానికి ఇదే సంగీతబద్ధం అంటూ ఆయన మాట్లాడారు. కానీ ఈ వాదనలు వేటిని కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారికి ప్రాబల్యం ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తొంగలో తొక్కడం జరిగింది. ఇక చివరికి వచ్చేసరికి 24 జనవరి 1950, మీకు తెలుసు 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమల్లోకి వస్తూ రాజ్యాంగ పరిషత్తులోంచి రాజ్యాంగ పరిషత్ ఆగిపోతూ భారతదేశం రిపబ్లిక్గా మారింది. దానికి 2 రోజుల ముందు తేలటం లేదు, గట్టిగా మాట్లాడుతున్నారు ప్రజలంతా కూడా వందే మాతరం వైపు ఉన్నారు, రాజ్యాంగ పరిషత్తులో దాని ప్రతిధ్వని వినపడుతోంది. అందువల్ల ఒక నిరంకుశ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే మన దేశానికి నేషనల్ యాంథమ్, జాతీయ గీతము జనగణమన, మన దేశానికి జాతీయ గేయము నేషనల్ సాంగ్ వందే మాతరం అంటూ దాన్ని కుదిర్చారు. అయితే నేషనల్ యాంథమ్ ఉండే గొప్పతనం నేషనల్ సాంగ్కి ఎప్పుడూ ఉండదు. అందువల్ల ఆ విషయం వేరు. మనం ఇక్కడ నేషనల్ యాంథమ్ని వ్యతిరేకించట్లేదు, జనగణమనని వ్యతిరేకించట్లేదు. కానీ ఆనాడు రాజ్యాంగ పరిషత్తులు ఏవైతే మాట్లాడారో వాళ్ళ మాటలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వందే మాతరాన్ని నిషేధించడం అంటే, వందే మాతరానికి అన్యాయం చేయడం అంటే, వందే మాతరం పాడుతూ ఎవరైతే ఆత్మార్పణ చేశారో, బలిదానాలు చేశారో, ఈ దేశ స్వాతంత్రం కోసం మరణించారో వాళ్ళని శాశ్వతంగా వాళ్ళ ఆత్మను చంపేసినట్లు అని కూడా మాట్లాడారు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది, గేయం ఇది. ఇది అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మనం కేవలం 2 స్టాంజెస్ మాత్రమే కాదు, మొత్తము స్టాంజెస్ కలిపి పాడినట్టు పాట పాడితేనే, ఆ గేయాన్ని ఆలపిస్తేనే దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. కనుక ఇప్పుడు అది 150 ఏళ్ల సందర్భంగా మళ్ళీ చర్చలోకి వస్తుంది. చర్చలు మంచిదే, స్వాగతిద్దాం. వాదోపవాదాలు అనేవి ఇప్పుడు ఉంటాయి, వాటిని మనం కలుపుకుంటూ పోతూ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
వందే మాతర గేయం, వందే మాతరం పేరే మనకి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి వందే మాతర గేయం పూర్తిగా కనుక అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటే అది మన జాతీయతని, దేశభక్తిని, వారసత్వాన్ని మనకి ప్రతిబింబిస్తూ ఉంటుంది అనేది వాస్తవం. కనుక ఈ వాస్తవాన్ని మనందరం గమనిద్దామని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.